కనీసం ఒక్కడికన్నా నా రక్షణ సాక్ష్యాన్ని చెప్పాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తారా? ప్రైజ్ గాడ్ ఫర్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు ఎత్తగా చెప్పండి. ఈరోజు చాలామంది స్వార్థ చెప్పండి పోయి యేసుప్రభుని నమ్ముకో, కష్టాలు తీరుస్తాడు, బాధను తీరుస్తాడు, అది తీరుస్తాడు, ఇది తీరుస్తాడు. ఒరే, నా బ్రతుకును మార్చి నన్ను నిలబెట్టాడు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం చెప్తే వారికి వినుట వలన ఏం కలుగుతుంది? ఓ, ఎలాంటివన్నీ ఇలా మార్చాడా? ఈరోజు నీ ఆఫీసులో నువ్వు నిల్చోన్న స్థలంలో నీవు మాదిరికరంగా బ్రతికి నీ చేతి పనుల ఆశీర్వాదం చూసి నీలో హెచ్చింపు చూస్తున్నప్పుడు నువ్వు తగ్గింపుతో, నా దేవుడు నన్ను ఇలా చేశాడు, ఒకప్పుడు పనికి మాలిన జీవితమే, శపితమైన జీవితమే, ఫెయిల్యూర్ లైఫే, కానీ నా దేవుడు ఇట్లాంటి కార్యము చేశాడని నువ్వు చెప్తాంలో దేవుని ఎడల వారికి విశ్వాసం కలిగి దే విల్ స్టార్ట్ టు ఆస్క్ యూ. ఒకరు రక్షించబడటానికి లేకపోతే ఒకరు దేవుని దగ్గరకు వస్తానికి మొదటి స్టెప్ ఏంటి తెలుసా వారు చేసేది? వారు నీ దగ్గరకు వచ్చి నీ స్వార్థ నిన్నవారు, నీ సాక్ష్యం నిన్నవారు, నా కొరకు ప్రార్థన చేయవా అని అడుగుతారు. ఎవరన్నా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి నా కొరకు ప్రార్థన చేయవా అని అడిగారా? అలా చేస్తే యూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ సమ్వన్. మేక్ ష్యూర్ దెర్ ఆర్ 2 sides ఫర్ ఇట్. మేక్ ష్యూర్ యూ కీప్ అప్ యువర్ టెస్టిమనీ. నెంబర్ 2, క్యారీ దెమ్ ఇన్ ప్రేయర్స్. వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయవలసింది మీ బాధ్యత. మీరు తండ్రి దగ్గర యూ కెన్ కమ్ బోల్డ్లీ. యేసు నామములో వచ్చి, తండ్రి ఇదిగో ఈ స్నేహితురాల్ని, ఈ స్నేహితుడిని, ఈ వ్యక్తిని, ఇక్కడ పలానా ఈ వ్యక్తిని నీవు కార్యం జరిగించాయా. వారు ప్రార్థన కోరున్నారు, వారి విశ్వాసం అభివృద్ధి పరచబడినట్లుగా. నేను ఇప్పుడు అడుగుతాను, ఇందాక చెప్పారు మేము మమ్మల్ని వచ్చి ప్రార్థన చేయమని అడిగారు అన్నారు. మరలా మీ దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసావు, థ్యాంక్ యూ, దేవుడు జవాబు ఇచ్చాడని ఎంతమంది చెప్పారు?